మోహన్ బాబు గారిది బయోపిక్ మూవీస్ అంటగా. దాంట్లో హీరోగా ఎవరు చేస్తారు? అండ్ ఇంకొకటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి డిసిప్లిన్ అనే పదం ఏదైనా ఉందంటే అది అవుట్ అండ్ అవుట్ మోహన్ బాబు గారే. డిక్షనరీ మీనింగ్ అది. ఇండస్ట్రీ డిక్షనరీలో డిసిప్లిన్కి అర్థం మోహన్ బాబు గారు. ఓకే. ఆయన కూడా మోహన్ బాబు గారు మీకు ఇంత డిసిప్లిన్ ఎలా వచ్చింది అన్నా కూడా నాకు పుట్టుకతో వచ్చిందని గర్వంగా ఎప్పుడు చెప్పాల. నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను, అవును. నేను దాసరి నారాయణరావు గారి దగ్గర నేర్చుకున్నాను, అలా నేర్చుకుంటే నాకు వచ్చిందండి, నా మిత్రుడు రజనీకాంత్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాడు. అది ఆయన స్థాయి. గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటారు వాళ్ళకి. అఫ్ కోర్స్. అండ్ అందరితో ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే అతి తక్కువ మనుషుల్లో ఈయనొకడు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్లాడుతుంటే తనకు బాధ ఇవన్నీ వార్తలు చూసి. ఒరేయ్ మీరు కొట్లాడినా వాళ్ళు కొట్లాడినా వాళ్ళ సినిమా చావాలని మీరు అనుకున్నా, మీ సినిమా చావాలని వాడు అనుకున్నా, నష్టం టాలీవుడ్కే కదా అని ఫీల్ అయ్యే మనిషి. అందరూ కలిసి ఉంటే బాగుండని ఫీల్ అయ్యే మనిషి. అండ్ నీతులు ఎప్పుడో చెప్పాడు. పెదరాయుడు అంటే మోహన్ బాబే. అండ్ అప్పట్లోనే 500 సినిమాలు పైగా నటించాడు. ఒక విలన్ హీరో అయ్యి అన్ని సినిమాలు చేసి పెద్దరికాన్ని మూట కట్టుకోవడం చాలా రేర్. ఆ ఫీటీని ఎప్పుడో అందుకున్నాడు. ఇప్పుడు 565+ మూవీస్ ఏవో చేశాడు. ఇంకా మోహన్ బాబే. యముడి క్యారెక్టర్లో సత్యనారాయణ గారి తర్వాత మళ్ళీ ఇంకెవరిని ఊహించుకోలేము, మోహన్ బాబు గారినే. అగ్రెసివ్ పాత్రలు ఏదున్నా సరే, పౌరాణికాలు ఏమున్నా సరే మోహన్ బాబు గారే. కొన్ని పాత్రలు ఆయన కోసమే రాస్తారు, కొన్ని పాత్రలు ఆయన మాత్రమే చేయగలడు, అంతకు మించి ఇంక వేరే ఆప్షన్ ఉండదు అనేలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫ్లాగ్షిప్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి నటుడు. సో ఇతని బయోపిక్ అంటే మహానటి సావిత్రి గారి బయోపిక్ తర్వాత మళ్ళీ అత్యంత ప్రతిష్టాత్మకమైన బయోపిక్ ఇంకేదైనా ఉంటే మన ఎన్టీఆర్ గారి బయోపిక్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన బయోపిక్ ఏదైనా ఉంది అంటే మోహన్ బాబు గారిదే. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇకపోతే దీంట్లో నటించమని విష్ణుని అడిగితే ఆ స్థాయి నటుని నేను కాదండి, నేను మెప్పించలేను, న్యాయం చేయలేను, నన్ను వదిలేయండి అని ఒప్పుకున్నాడు. అయితే ఎవరినైతే బాగుంటుంది అంటే సూర్య గారిని పెడదాం అనుకున్నారు. సూర్య గారు నటన అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఆయన ఒప్పుకుంటే ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కబోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కన్నప్ప సినిమా తీస్తున్నారు, 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు, 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, బూడిదలో పోసిన పన్నీర్ అని ఇంట్లోనే అంటున్నాడు. వీళ్ళ తర్వాత ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అనుకునే వాళ్ళకి ఆన్సర్ ముందే ఇచ్చారు. ఏమీ అవ్వదు పరిస్థితి. ఇది అయిన తర్వాత ఇంకో భారీ చిత్రాన్ని వీళ్ళు ముందే ప్రకటించారు. ఇది కూడా మనం గమనించాం. మోహన్ బాబు గారి బయోపిక్. యా.